డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే గ్రూప్సా? సార్ నేను గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నా. ప్రస్తుతానికైతే నేను ఎక్కువ కూర్చున్నది డిఎస్సికి. మొన్నటిదాకా గురుకులాల చదివిన సార్. ఓకే, కొద్దిగా మిస్ అయింది. ఓకే. అయితే సార్ నేను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, సొసైటీ ఫ్యాన్ ఛానల్. అంత మిమ్మల్ని కలిసినా కూడా ఓకే, నేను కూడా సొసైటీకి సంబంధించి వీడియోస్ చేస్తుంటాను. ఓకే సార్ ఇప్పుడు లైవ్ నడుస్తుందా సార్? నడుస్తుంది, చెప్పండి సార్. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే సార్, మా ఒక బాధ ఏనండి. అయితే సార్ వీళ్ళు ఈ మన బల్మూరు వెంకట్ గాని, దయాకర్ గాని, 5 మంత్ర అని అతను ఆయన ఒక రియాజ్ సార్ అంటే ఆయన రియాజ్ గారు. అవును, ఇళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. తిరుమల మల్లన్న కూడా. అవును, అవును. పట్టభద్ర ఎమ్మెల్సీ అయ్యిండు సార్. కనీసం వీళ్ళకు నిజంగా నిరుద్యోగుల పట్ల కొంచెం అన్న ప్రేమ ఉందా సార్? ఇప్పుడు మేము 2013లో ఉస్మానియా గడ్డ మీద అడుగుపెట్టిన. ఉస్మానియాలో 2013లో ఎంకాన్ చేద్దామని ఉస్మానియా యూనివర్సిటీలో గడ్డ మీద అడుగు పెడితే అప్పుడు ఉద్యమాలు చేసిన. నేను ఫోక్ సింగర్, పాటలు పాడేది ఉద్యమాల. తెలంగాణ తెచ్చుకుందామని చెప్పేసి గత 10 ఏళ్ళు లాస్ అయినాం. అంటే అప్పుడు తెలంగాణ అత్తే మన కేసీఆర్ అత్తే ఏమో చేస్తాడని చెప్పేసి నిరుద్యోగులు మేము కష్టపడితే ఆయన 10 ఏళ్ళు మమ్మల్ని అణిచివేసాడు. ఇప్పుడు తెలంగాణ అయిపోయింది, ఆయన నిరంకుశం అని చెప్పేసి ఆయన తీసేసినాం. మేమే ఇంటింటికి తిరిగినాం. నేను 1000 మందికి ప్రభావితం చేసిన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసేయాలి వద్దు అని చెప్పేసి నేను 1000 మందికి నేను మోటివేషన్ మన గైడెన్స్ ఇచ్చుకుంటా ఏడగలిసిన అందరికి చెప్పుకుంటా మేము ఈ ప్రభుత్వాన్ని దించేసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అధికారం ఇద్దామని చెప్పేసి తిరిగినాం. అయినా మాకు ఇందిరమ్మ రాజ్యం అంటే తెలుసా సార్? నేను ఇక గ్రూప్స్ ప్రిపేర్ అయినంటే డిఎస్సి ప్రిపేర్ అయినంటే మీకు తెలుసు, మేము అన్ని చదువుతాం. 1975లో ఇందిరమ్మ రాజ్యం చేసినటువంటి గొప్ప చరిత్ర మాకు అంతా తెలుసు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఒక ఏంటంటే చేస్తారేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ సార్ వీళ్ళు ఇప్పుడు పోస్టర్ నమ్మేసుకున్నారు సార్. పక్కా చెప్తున్నా సార్. ఎందుకంటే పోస్టర్ నమ్మేశారంటారు. అమ్మేసి కాకపోతే ఇంకేం సార్? ఇప్పుడు నేను ఒక మాట అంటా సార్. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు 5 నెలల ఇప్పుడు ఎట్లా నేనే ఆపరేషన్ చేయాలి, నువ్వు ఎట్లా ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేసి 5 నెలలకే ఆమెకు ఆపరేషన్ చేస్తారా? అంటే గర్భంలో ఉన్నటువంటి పాప ఆమెకు పరిపక్వత వచ్చి కాళ్ళు చేతులు తల అన్ని పరిపక్వత వచ్చి సంపూర్ణంగా 9 నెలలు నిండినట్టయితేనే పరిపక్వత వచ్చినట్టయితేనే అప్పుడు ఆపరేషన్ చేసి పిల్లగాడి నేల ఉన్నటువంటి వాతావరణం తట్టుకుంటా లేడని చెప్పేసి చూసారు కదా సార్. అలాగే మీరు కూడా మీరు అన్ని నోటిఫికేషన్లు ఇచ్చేసి మీరు ఒకటేసారి ఎగ్జామ్ రాయమంటే ఎక్కడికి వెళ్ళలేదు. ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి కదా. అదే సార్ ఇంకో విషయం అడుగుతున్నా సార్. ఇదైతే మాకైతే ఇప్పుడు ఎట్లయితే మీరు పెట్టిరో, ఇప్పుడు హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ రాసిన నేను మొన్న. ఇది సార్ ఇప్పుడు మీరు 5 రోజులు ఎట్లా ఎగ్జామ్ పెడతారు సార్? ఇప్పుడు అందరూ హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ రాస్తారు, రాష్ట్రంలో పడని రాస్తారు. ఒక్కలకు 20 తారీఖు నాడు ఈజీగా ఇచ్చారు, డెడ్ ఈజీ పేపర్. 20 నాడు మీడియం ఇచ్చారు, నార్మల్ ఇచ్చారు. 27 తారీఖు నాడు ఎగ్జామ్ రాసిన. ఫస్ట్ పేపర్ ఫుల్ హార్డ్ వచ్చింది, సెకండ్ పేపర్ హార్డ్ వచ్చింది. మీరు ఇప్పుడు ఎట్లా ఇస్తారు? ఫస్ట్ 20 తారీఖు వచ్చి ఈజీ వచ్చాయి, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారా జాబ్? 26 నాడు నార్మల్ వచ్చాయి, 27 నాడు మస్తు హార్డ్ వచ్చాయి. ఇప్పుడు మాకు ఇయ్యరా జాబ్? ఇంకా నార్మలైజేషన్ చేయరా? ఏం రాజ్యాంగం సార్ ఇది? ఏం పరిపాలన? కొడుతుర్రు మమ్మల్ని, పొట్టు కొడతా ఉన్నారు. చూస్తున్నాం, అదే ఘోరంగా కొడుతున్నారు. ప్రశ్నించిన జర్నలిస్టులు కూడా కొడుతున్నారు సార్. నేను స్కూల్ టాపర్, ఇంటర్ టాపర్, డిగ్రీ టాపర్, పీజీ టాపర్, హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, సెట్ నెట్ టెట్, ప్రతిభావాడు, వీసావాడు, బెస్ట్ ఉండేవాడు ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ ఉండి కానీ ఏం పెద్ద సార్ నీకు నిరుద్యోగులు బీసీడీ క్యాండిడేట్ ఎండ్లో కూడా టీజీడీ, పీజీడీ, జేఏలు, డిఏలు, స్కూల్ అసిస్టెంట్, ఎల్పి ఎండ్లో కూడా ఒక రిజర్వేషన్ లేదు. అడిగి కొట్లాడాలి. ఎందుకంటే అన్ని టాపర్లే. ఒక జాబ్ కొట్టుకుందాం. టీచర్ అంటే ఒక ఫ్యాషన్ నాకు, టీచింగ్ చేయడం అంటే ఫ్యాషన్ నాకు. ఆన్లైన్ క్లాసులు చెప్తాను నేను. ఇంత కష్టపడి ఎంతో కష్టపడి మేము చదువుతూ ఉంటే ఇప్పుడు అన్ని కలిసి ఒకసారి వేసి మీకు టైం ఇయ్యం, ఖచ్చితంగా మీరు రాయాలి అంటే నేను ఒకటే అడుగుతున్నా సార్. మీకు కూడా మీ రాజకీయ నాయకులకు కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభకు, రాజ్యసభకు ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చి మన ఎలక్షన్ కమిషన్ ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చి మీకు 2 రోజుల ప్రచారం టైం ఇస్తే మీరు ఒప్పుకుంటారా? నేను అడిగే ప్రశ్న, మీ ప్రశ్న ఈ చిల్లర రాజకీయ నాయకులు అందరికీ నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా. మీ అందరు కూడా ఇవన్నీ ఎలక్షన్ సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు ఒక్కసారి ఇచ్చి మన ఎలక్షన్ కమిషన్ మీకు 2 రోజులే ప్రచారం టైం ఇస్తే మీరు ఒప్పుకుంటారా? మరి మాకు కూడా ఇవ్వాలి కదా సార్. ఆడవాడు అంటాడు సార్ నాకు కోమం వస్తుంది సార్. మేము కూడా చూసి విసిగిపోయినాం, మానసికంగా కోమం వస్తుంది. డిఎస్సి టెట్ కు సేమ్ సిలబస్ అంటాను. ఆయన ఒకసారి కూర్చొని పెట్టి సార్, ఆయన చదువుకున్నాడా గాడు ఇట్లా కాతురా సార్? ఎందుకు సార్ అంటే ఇప్పుడు డిఎస్సికి టెట్ సిలబస్ సేమ్ అని ఏమంటారు? ఈయన బల్మూరు వెంకట ఏం చదివిండు? ఆయనకైనా చదవతుందా? టెట్ అంటే తెలుసా? టెట్లు ఏముంటుందో తెలుసా? డిఎస్సి అంటే తెలుసా? డిఎస్సి ఎన్ని బుక్స్ చదవాలో తెలుసా?
సార్ ఇప్పుడు నేను తెలుగు సో స్కూల్లో చదువుతున్నా. అదే ఫైనల్ గా మీరు ఎందుకంటే చాలా మంది కాల్స్ వెయిటింగ్ ఉందండి, కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి. మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఖచ్చితంగా చెప్తున్నా సార్, ఇప్పుడు మాకు ఖచ్చితంగా మూడు నెలలు వాయిదా ఇవ్వాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా మాకు 3 నెలలు వాయిదా ఇవ్వకపోతే సార్ నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. ఒక్కొక్కరు చెప్తున్నా కాంగ్రెస్ అండ్ క్యాండిడేట్ అని ఎత్తయాలు. సర్పంచ్ ఆయన ఎంపీడీసా జెడ్పీడీసా ఇంకా ఏదో ఇప్పుడు కరీంనగర్ పట్టభద్ర ఎమ్మెల్సీ అవుతుంది. ఖచ్చితంగా చెప్తాం సార్, కాంగ్రెస్ అంటే చాలు ఓడగొడతాం. 30 లక్షల మంది శబ్దం చేసి చెప్తున్నాం సార్. ఖచ్చితంగా మాకు 3 నెలలు టైం ఇవ్వాలి. మీకు కూడా ఎట్లయితే ఎలక్షన్ కమిషన్ టైం ఇస్తుందో మీ ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు అట్లనే మాకు కూడా 3 నెలలు టైం ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం చెప్తున్నాం సార్, ఖచ్చితంగా ఇప్పుడు టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారంటారు. ఖచ్చితంగా బుద్ధి ఎప్పుడే శబ్దం చెప్తున్నాయి. ఇక శబ్దాలు ఇక ఇప్పుడు ఈ రోజు చూసి ఆర్టికల్ డౌన్లోడ్ ఇట్లా పెట్టిన ఆప్షన్ నియంత్రణగా పరిపాలన చేసారనుకో ఖచ్చితంగా చెప్తాం సార్. స్థానిక సంస్థలలో ముంగట జరగబోయే ఏ ఎలక్షన్ అయినా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ కండు కప్పుకుంటే చాలు, వాళ్ళకి కథం చేసిన మాకు సార్. మాకు కూడా మా లైఫ్ మీద కొడితే అలా లైఫ్ మీద మేము కూడా రాజకీయ భవిష్యత్తు మీద మేము కూడా కొడతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లైన్లోకి వచ్చి మీ అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారన్న, ఒక కాలర్ సోదరుడు చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ ఏంటంటే, చెప్పండి. 3 నెలలు అనేది అంటే మళ్ళీ వేరే ఎగ్జామ్స్ ఇబ్బంది అవుతాయి. చాలా మందితో మాట్లాడినాం, వాళ్ళకు 40 to 45 days 45 days అనేది మళ్ళీ వేరే ఏమైతుందంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు మళ్ళీ రేపు గ్రూప్ 1 ఇవన్నీ రాసుకోవాలి, 2, 3 ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బంది కాకుండా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు న్యాయంగా కోరేది కూడా 40 days సరిపోతుంది అని అంటున్నారు. చాలా మంది కూడా డిఎస్సీ అభ్యర్థులు కోరేది 40 to 45 days. మళ్ళీ 3 months అంటే మళ్ళీ ఇవన్నీ గందరగోళం అవుతుంది. మళ్ళీ వీళ్ళ మీద నిపే అవకాశం ఉంది. సోదరులు కాల్ చేసే సోదరులు కూడా ఏంటంటే, మనం గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చూస్తుంది కాబట్టి మనం సలహాలు సూచన ఎట్లుండాలంటే, మనకు వేరే ఎగ్జామ్స్ డిస్టర్బ్ కాకుండా గవర్నమెంట్ కూడా సూటిగా వెళ్ళిపోయేటట్టు ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాలని. మీరు అన్నట్టుగానే 45 రోజులు ఏ ఎగ్జామ్ కూడా డిస్టర్బ్ కాదు. ఇక వేరే డిస్టర్బ్ అవుతాయి, దాన్ని రీషెడ్యూల్ చేయలేరు కాబట్టి ఇది సరిపోతుంది. సో ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, మీరు ఫోన్ పెట్టేయండి. హలో సార్, హలో, మీరు చెప్పండి. ఏం పేరండి మీ పేరు? మాధురి గారు చెప్పండి మేడం, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. కామారెడ్డి డిస్ట్రిక్ట్. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? అసలు మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? సార్ నేను వచ్చి అన్ని ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్. మధ్యలో డిఈఓ రాసినాం, ఎస్డబ్ల్యూ రాసినాం. టెట్ పెట్టినాక రిజల్ట్ వచ్చినాక కొందరికే ఎస్డబ్ల్యూ ఉంది, తర్వాత డిఈఓ ఉంది. దానికి 5 days, దీనికి 5 days పోయింది. ఇప్పుడు మాకు వచ్చి 20 days టైం మాత్రమే ఉంది ఇక ప్రిపేర్ కావడానికి. 20 days లో మేము ఏం ప్రిపేర్ కాలేము సార్. డిఎస్సి సిలబస్, టెట్ సిలబస్ సేమ్ కాదు. టెట్ ఎస్జిటి, టెట్ లో ఎస్జిటి ఎస్సీ ఉంటుంది. ఎస్జిటి వచ్చేసి 1st to 8th క్లాస్ అన్ని ప్రిపేర్ కావాలి. ఎక్స్ట్రా ఉంటది సైకాలజీ. డిఎస్సి లో వచ్చి సైకాలజీ ఉంటది అన్న. మళ్ళీ 1st to 10th ఆల్ చదవాలి. ఆల్రెడీ టెట్ ప్రిపేర్ అయినాం కాబట్టి 9th క్లాస్ మొత్తం చదవాలి, 10th క్లాస్ మొత్తం చదవాలి. జీకే, కరెంట్ అఫైర్స్. జీకే 5 marks ఉంటది, కరెంట్ అఫైర్స్ 5 marks ఉంటది, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 marks ఉంటది. జీకే జనరల్ నాలెడ్జ్ అది ఎంత చదివినా తక్కువనే. ఇప్పుడు ప్రతి అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నెట్టుకు రావాలి అంటే ఏది వదిలిపెట్టకుండా చదవాలి. పోటీ ఎక్కువ ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో వచ్చి ఒక్క పోస్ట్ కి 25 members పోటీ పడుతున్నారు సార్. ఏ రోజుకి ఆ రోజు. కరెంట్ అఫైర్స్ వచ్చేసి 1 year ది చదవాలి, 1 year ది. డిఎస్సి ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో దానికంటే ప్రీవియస్ మంత్ నుంచి వెనకకి వెళ్ళిపోవాలి. 1 year మొత్తం 1 year ది చదవాలి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి 600 పేపర్స్, 700 పేపర్స్ బుక్ ఉంది. అలా సైకాలజీ కూడా ఉంటది. సైకాలజీ పెట్టుకున్నంత ఉండదు, కొన్ని టాపిక్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏంటంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చదవడానికి 20 days కంపల్సరీ. 20 కాకపోయినా 15 days అన్న టైం పడుతుంది. చదివితే అయిపోతుంది కదా, చదివి గుర్తు పెట్టుకోవాలి కదా. చదివిని మళ్ళా ఇంకొకసారి రివిజన్ చేయాలి. రివిజన్ ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఒక లైవ్ లా బల్మూరి వెంకటన్న ఏమనడం జరిగింది, మీకు గ్రూప్స్ వాయిదా కావాలన్నా, డిఎస్సి వాయిదా కావాలన్నా అని డైరెక్ట్ అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు వాయిదా కావాలంటారు, మేము వాయిదా కావాలంటున్నాం. ఇది ఎట్లా అయిందంటే మధ్యలో టెట్ కండక్ట్ చేసేది లేకుండే. టెట్ కండక్ట్ చేసినాక 45 days లేదంటే గ్యాప్ ఉండాలి.
పెట్టి ఏమంటే కొత్త అభ్యర్థుల కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేసారు కాబట్టి పెట్టారు మీరు. అదే. పెట్టారు కదా, పెట్టినాక రిజల్ట్ వచ్చినాక 45 days టైం ఉండాలి. ఆ 45 days లో కూడా ఎట్లా అంటే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవి టచ్ కావద్దు. అదే సరే, ఇప్పుడు మీకు ఏం కావాలి? మీ డిమాండ్ ఏంటి అసలు? కంపల్సరీ 3 నెలలు డిఎస్సి వాయిదా కావాలి. కానీ 3 నెలలు అంటే వేరే ఎగ్జామ్స్కి కొంచెం ఇబ్బంది అవుతుందని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక 45 రోజులు టైం సరిపోతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి దాని మీద 3 నెలలు అంటే మరి వేరే వాటికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదమ్మా. సార్ 45 రోజులు సరిపోదు సార్. 40 నేను వచ్చేసి ఓసీటీ అడ్డేట్. నేను టెట్ ఎప్పుడు ఎలిజిబుల్ అయినా అంటే లాస్ట్ ఎప్పుడు నాది డైట్ టీచర్ ట్రైనింగ్ ఎప్పుడు ఫస్ట్ టెట్ ఎప్పుడు పెట్టిరో అప్పటి నుంచి టెట్ రాస్తున్నా. ఫస్ట్ టెట్ నుంచి టెట్ రాస్తున్నా. నేను ఎలిజిబుల్ అయింది మొన్న లాస్ట్ టెట్ 90 మార్క్స్. చెల్లెమ్మ, విక్రమ్ గౌడ్ గారు ఉన్నారు, ఒకసారి అతనితో మాట్లాడమ్మా. చెల్లెమ్మ, సార్ చెప్పండి. నేను విక్రమ్ గౌడ్ మాట్లాడుతున్నా. మాధురి గారు, ఇప్పుడు ఈడ టెక్నికల్ ఏంటంటే ప్రభుత్వానికి అసలు ఈ యోయో ఛానల్ వాళ్ళు ఇంత సమయం ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు. గత రోజుల నుంచి ఇదే నడుస్తుంది. కాబట్టి మనం చెప్పేది ఎట్లున్నదంటే సామరస్యంగా ప్రాబ్లం సొల్యూషన్ అయిపోయేటట్టు ఉండాలి. ఒకటి, ఇప్పుడు మీ ఆవేదన మాకు అర్థమవుతుంది. పాపం గ్రామీణ స్థాయిలో ఉండి కామారెడ్డి నుంచి అంటే వాళ్ళకు మంచి ఫెసిలిటీ ఉండదు, అంత కష్టపడి చదువుకురు కాబట్టి అలా ఆవేదన అట్లున్నది. కాబట్టి అంటే మేము అనేక మంది అభ్యర్థులతో మాట్లాడితే 40 నుంచి 45 days సరిపోతుంది అని చెప్పి, ఒకటి మనం 3 months అనే అప్లికేషన్ పెట్టినామనుకో ప్రభుత్వానికి ఇది వాయిదా వేయకపోవడానికి ఈజీ అవుతుంది. సార్ ఒక నిమిషం, నేను చెప్పేది కూడా వినండి. ఇక్కడ డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ 60% హౌస్ వైఫ్స్ ఉన్నారన్న. 60% హౌస్ వైఫ్స్ కి టైం సరిపోతుందా అన్న? మేము మార్నింగ్ 3:34 కి లేచి 6 వరకు చదువుతున్నాం. పిల్లలను స్కూల్ కి పంపించి చదువుతున్నాం. పిల్లలను స్కూల్ కి పంపించి పని అయిపోగానే చదవడం, మళ్ళీ నైట్ 11:30 12:30 వరకు చదువుతున్నాం అన్న. ఓకే అమ్మ, మీ ఆవేదన నాకు అర్థమైంది. కరెక్టే మీరు అన్నది కూడా పాయింటే. దానికి కాదు, ఇప్పుడు మరి మీ సమీప మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కానీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళని ప్రతినిధులు ఎవరైనా కలవడం జరిగిందా మీరు? మేము మదన్ మోహన్ సార్ కి కాల్ చేసి రిక్వెస్ట్ చేసినాం. 10 times రిక్వెస్ట్ చేసినాము. కలవడానికి వెళ్తే సార్ ఎల్లారెడ్డికి వచ్చినప్పుడు మేము కలవడానికి వెళ్ళినాం. వెళ్తే లేదు, ఇప్పుడు సార్ లేరు, అక్కడ విజిట్ కి వెళ్ళిరు, ఇక్కడ విజిట్ కి వెళ్ళిరు, ఈ టైం కి రండి అన్నారు. మళ్ళీ వెళ్ళడం జరిగితే అయ్యో ఇప్పటిదాకానే ఉంది అమ్మ సార్, ఇప్పుడు వెళ్ళిరు, ఎట్లా మీరు సార్ వెళ్ళగానే వస్తున్నారు, సార్ విజిట్ కి వెళ్ళగానే మీరు వస్తున్నారమ్మా అంటే మేము డైరెక్ట్ కాంటాక్ట్ లోకి వెళ్ళినాం. కాంటాక్ట్ లోకి ఒక 5-10 times సార్ దృష్టికి తీసుకెళ్ళినాం. సార్ కూడా సరే అమ్మా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతా, మీకు హెల్ప్ చేస్తా అన్నారు. మళ్ళీ దాని గురించి పట్టించుకోలేక మరి ఇప్పుడు ఇంతమంది ఒక్కొక్క నియోజకవర్గం ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఇది మరి కరెక్ట్ ప్రాసెస్ లో చెప్తున్నారా సీఎం కి? ఇది ఎట్లా చెప్తున్నారు? అసలు సీఎం దాకా వెళ్తుందా, రేవంత్ రెడ్డి దాకా వెళ్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే మధ్యలో బల్మూరి వెంకటో లేకపోతే ఒక తీర్మరి మల్లన్నో రియాజో వీళ్ళు కాదు, వీళ్ళు డైరెక్ట్ గా అసలు